గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీ మీడియా. మన ఆయుర్వేదం ప్రోగ్రామ్కి అందరికీ స్వాగతం. సో ఈరోజు టాపిక్ వచ్చేసి వెయిట్ లాస్. అబ్బా నువ్వు చెప్తావులేవమ్మా, వెయిట్ లాస్ అంటావు, అవి తినాలంటావు, ఇవి తినొద్దు అంటావు అని చెప్తూ ఉంటారు కదా. అసలు తిండి తగ్గించుకోకుండా, ఎలాంటి వ్యాయామం చేయకుండా బరువు తగ్గుతారు అంటే ఆల్ హ్యాపీస్ కదా. సో ఈరోజు నేనేం చేయనండి. నేను మార్నింగ్ వెళ్తాను, నేను వచ్చే వరకు ఈవినింగ్ అవుతుంది. అసలు నాకు వ్యాయామానికి టైం ఉండదు, లేదా ఒక డైట్ ప్లాన్ చేసుకోవడానికి టైం ఉండదు. నేను ఎలా వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే అందరికీ, చాలామందికి నేను అసలు ఎలాంటి వ్యాయామం చేయను, అయినా కానీ నేను వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటూ ఉంటారు. మరి ఇది పాసిబుల్ అవుతుందా? మన ఆయుర్వేదంలో ఏమైనా చిట్కాలు ఉన్నాయా తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో ఉన్నారు వంటింటి చిట్కాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన మధుసూదన్ శర్మ గారు. మాట్లాడేద్దాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు సార్? బాగున్నామ్మా. సో నేనే ఉన్నాను సార్. మార్నింగ్ వస్తే ఈవినింగ్ అవుతుంది వెళ్ళే వరకు. ఏదైనా కొంచెం తినేసి పడుకుందామా అనిపిస్తూ ఉంటుంది. ఎక్సర్సైజ్ చేయాలి, లేకపోతే మార్నింగ్ లేవాలి అనేది అనిపించదు. లైట్స్కి కానివ్వండి, హెక్టిక్గా ఎప్పుడు కూర్చొని ఉండడం వల్ల కొంచెం లేజీగా అనిపిస్తుంటుంది. నా సమస్య కాదు, అందరి సమస్య. ఎక్కువగా కూర్చొని చేసే జాబ్లో అయితే అసలు లేచి వెళ్ళి వాటర్ తాగాలన్నా కానీ బద్ధకంగా ఉంటుంది వాళ్ళకి. మరి ఎక్సర్సైజ్ చేయమంటే అసలు చెయ్యరు అలాంటి వాళ్ళు. ఎక్సర్సైజే లేకుండా మనం తగ్గొచ్చా? నిజంగా ఇది పాసిబుల్ అవుతుందా? అత్యాస అంటారా? లేదమ్మా, మనసుంటే మార్గం ఉందమ్మా. ఆ! సో మంచి ప్రశ్న అడిగారమ్మా. హ్మ్. చాలా మందిలో మనసులో ఏమో కుతూహలం ఉంటుంది కానీ శరీరం సహకరించదు, అదేవిధంగా మనసు సహకరించదు. అంటే పరిస్థితులు అలా ఉంటాయమ్మా. హ్మ్. యాక్చువల్గా ఏంటంటే బరువుగా ఉన్నటువంటి ఒక వ్యక్తి బరువు తగ్గాలంటే ఆశించిన స్థాయిలో నార్మల్కు అంటే అతను ఉన్న ఆ యొక్క వ్యక్తికి వయసుకు తగినటువంటి బరువు ఉండాలంటే హ్మ్. ఆహారము, విహారము, ఔషధం ప్రధాన పాత్ర వహిస్తాయమ్మా. 3 ఆహారము, విహారము, ఔషధం. హ్మ్. సో చాలామంది ఆహారాన్ని ఫాలో అవ్వమన్నా ఫాలో అయ్యేటువంటి వాళ్ళు ఉన్నారు. హ్మ్. అదేవిధంగా ఎన్ని రకాల మందులు మింగాలన్నా మింగమని చెప్పినా మింగేవాళ్ళు ఉన్నారు. హ్మ్. కానీ ఎక్సర్సైజ్ విషయానికి వచ్చేసరికి నా వల్ల కాదంటారు. అది అవ్వదమ్మా అంటారు. నా వల్లనే కాదు సార్, మీరు ఏమన్నా చెప్పండి. హ్మ్. ఫుడ్ విషయంలో కొంతవరకు మేము ఏదన్నా కూడా వడపదార్థం ఎప్పుడన్నా తీసుకున్నా ఒకవేళ నిగ్రహంతోనే ఉండగలం కానీ, హ్మ్. అదేవిధంగా మెడిసిన్స్ మీరు ఎన్ని రకాలు ఇచ్చినా తీసుకోగలం కానీ ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్ అనేది చేయలేము అని. చేయలేం హ్మ్. అని కొంతమంది అంటారమ్మా. హ్మ్. సరే, దీనికి 2 రకాల కారణాలు చెప్తానమ్మా. హ్మ్. కొన్ని అనారోగ్య పరిస్థితుల వల్ల వ్యాయామం చేయలేరమ్మా. హ్మ్. ఎందుకంటే ఈ మోకాళ్ళ నొప్పులు ఉన్నటువంటి వాళ్ళు, సయాటిక పెయిన్ ఉన్నటువంటి వాళ్ళు, డిస్క్ ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వాళ్ళు, నడుము నొప్పి ఉన్నటువంటి వాళ్ళు, హ్మ్. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అయినటువంటి వాళ్ళు సలహా ఇవ్వడం సులభం కానీ మరి ఆచరణకు సాధ్యం కాదమ్మా. అవును. సో ఈ మెడ నొప్పులు ఉంటాయి, నడిచేటప్పుడు మరి అట్లా ఇట్లా కదలాల్సి వస్తుంది. సో హ్మ్. కొంచెం డిస్కంఫర్ట్గా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి హ్మ్. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళకు సలహా ఇచ్చినా పాటించలేరమ్మా. హ్మ్. అదొకటి. అదొక అనారోగ్య సమస్య. అటువంటి హ్మ్. అనారోగ్య సమస్యలు ఉన్నప్పుడు. హ్మ్. రెండోది ఏంటంటే కుటుంబ పరిస్థితుల నేపథ్యం అమ్మా. ఆ! ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు. ముఖ్యంగా ఆడవాళ్ళ గురించి చెప్తాను చూడమ్మా. అవును. ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు. హ్మ్. అదేవిధంగా పెద్దవాళ్ళని చూసుకోవాల్సిన పరిస్థితి ఆడవాళ్ళకు ఉంటుంది. హ్మ్. సో బెడ్ రిడన్ పేషెంట్స్ ఉంటారు. లేకపోతే అవును. అనారోగ్యంగా ఉన్నటువంటి పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు, వయసు వచ్చినటువంటి వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకు అన్ని రకాల సదుపాయాలు కలుగజేయాలంటే మరి ఇంట్లో ఆడవాళ్ళు ఉండి ఏదో చేస్తుంటే కదమ్మా టయానికి. అవును. సో టైం తప్పితే మన వాకింగ్ దానికి వీలు పడదు వాళ్ళకు. ఏమన్నా హ్మ్. వాకింగ్ అంటే ఉదయం, సాయంత్రమే జనరల్ వాకింగ్. ఉదయం చాలా బిజీ షెడ్యూల్స్ ఉంటాయి. తర్వాత ఈవినింగ్ బిజీ షెడ్యూల్స్ ఉంటాయి. మరి జాబ్‌కు పోయేటువంటి వాళ్ళైతే ఉదయం జాబ్ పోయి సాయంత్రం వచ్చేసరికి అక్కడికే వాళ్ళు అలసిపోతారు. హ్మ్. వాళ్ళకి మనసులున్న ఇలాంటి కారణాల వల్ల అంటే ఉద్యోగాలు, వ్యాపారాలు ఇలాంటి వృత్తిరీత్యా మరి ఆ యొక్క కార్యకలాపాలు నిర్వహించి రావడం వల్ల కూడా మరి ఎక్సర్సైజ్ చేయలేరమ్మా. అవును. సో మరి ఇలాంటి వాళ్ళ కోసం మీరన్నట్లు ఏమంటే మనసుంటే మార్గం ఉంది. పట్టుదలగా కృషితో సాధించవలెటువంటి ఆ యొక్క తపన ఉంటే మాత్రం సాధించవచ్చమ్మా. హ్మ్. ఎలాగంటే అమ్మా, రోజు 3 సార్లు డైట్ తీసుకోవాలి. హ్మ్. ఎలాంటి డైట్ కూడా చెప్తామమ్మా. సింపుల్ అమ్మా. ఒక 15, 20 రోజులు అలవాటు చేసుకుంటే చాలమ్మా. ఓకే. అది కూడా పెద్ద కష్టమేం కాదు. హ్మ్. సో మార్నింగ్ కంపల్సరీగా వారంలో కనీసం 5 రోజులు, 6 రోజుల పాటు ఉదయం పూట స్ప్రౌట్స్ తినాలమ్మా. ఓకే. మొలకెత్తినటువంటి విత్తనాలు. హ్మ్. సో మనకు ఈ మధ్య కాలంలో బయట మార్కెట్‌లో కూడా దొరుకుతున్నాయమ్మా. ప్రాబ్లమ్ ఏం లేదు. హ్మ్. మొలకెత్తిన లేకపోతే ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. హ్మ్. సో పెసలు, శనగలు ఇలాంటివి మొలకెత్తించేసి ఆ విత్తనాలు, హ్మ్. అందులో ఈ టమోటా ముక్కలు, తర్వాత కీరా దోస, హ్మ్. తర్వాత పుదీనా,
తర్వాత కొత్తిమీర, కరివేపాకు, ఉమ్, జీరా పౌడరు, పెప్పర్ పౌడరు, నిమ్మరసము, ఉమ్, వాట్ నాట్ ఎల్స్ అమ్మా. ఎంత రుచికరంగా కావాలంటే ఆ విధంగా తర్వాత ఉల్లిపాయ ముక్కలు ఓకే. చాలా టేస్టీగా తయారు చేసుకోవచ్చమ్మా. ఏ ప్రాబ్లం ఉండదు. ఉమ్, ఆ ఉప్పు లేని లోటు కూడా ఈ యొక్క నిమ్మరసం ఇవన్నీ కలవడం వల్ల ఆ, మిరియాల పొడి కలవడం వల్ల ఉప్పు లేని లోటు కూడా తెలియదమ్మా అలాంటి ఓకే. పదార్థాల్లో. ఉమ్, సో క్యారెట్ ముక్కలు, బీట్రూట్ ముక్కలు ఇవన్నీ వేసుకొని తినుకోవచ్చు బ్రహ్మాండమైనటువంటి పద్ధతిలో. ఉమ్, వారంలో 5 రోజులు 6 రోజులు కంపల్సరీ అమ్మా. ఉమ్. 1 or 2 అర్లీ డేస్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా. బ్రేక్ఫాస్ట్ టైంలో. ఓకే. సో రిమైనింగ్ డేస్ మీ చాయిస్ అమ్మా. వారంలో పెండింగ్ పెట్టుకొని ఏదైతే తినాలనుకున్న ఒక టిఫిన్ చీట్ మీల్ లాగా 2 రోజులు. 2 డేస్ మీ ఓకే. ఇష్టం అమ్మా. పూరీలు, ఇడ్లీ, చపాతీ, మనసులో దోస అన్ని. లిస్ట్ రాసి పెట్టుకోండి. ఆ 2 డేస్లో ఏమన్నా తినండి. ఓకే. 5 డేస్ మాత్రం కంపల్సరీ ఫాలో కావాలి ఓకే. ఏమ్మా. ఇది మార్నింగ్. ఉమ్, సో బ్రేక్ఫాస్ట్. మధ్యాహ్నం వచ్చేసమ్మా, మధ్యాహ్నం భోజనం చేసేటప్పుడు కూడా ఎందుకంటే మనమంతా బియ్యం లేనిది మన ప్రాణాలు ఉండలేవు కదమ్మా. అవును. సో ఆ విధంగా అన్నం తినకపోయేసరికి కూడా మనసు లాగుతుంటుంది. ఆ వెయిట్ తగ్గే నాకైతే పరిస్థితి 2 రోజులు 3 రోజులు మానేస్తే బెంగగా ఉంటుంది. చాలా మంది కూడా ఏదో కోల్పోయినట్టుగా అలా అనిపిస్తుంటది ఎగ్జాక్ట్ అమ్మా. రైస్ లేకపోతే. అంత అడిక్ట్ అయిపోయాం రైస్ కి. అవునవునమ్మా. చాలా మంది అంతేమ్మా. మేము ప్రాక్టీస్ లో కూడా చూస్తుంటాం కదా, సార్ ఆ. ఇది కాకుండా మీరు ఏదైనా చెప్పండి సార్, అన్నం మానంది మేము అన్నం ఉండలేము సార్, మాత్రం మమ్మల్ని మానేయమని చెప్పొద్దు. మా వల్ల కాదు సార్ అని చెప్పి చెప్తున్నాం. మీరు ఎన్ని శిక్షణైనా పెట్టండి భరిస్తాం కానీ ఇదైతే మా వల్ల ఆ. కాదంటుంటామా. వాళ్ళకి ఏంటంటమ్మా కొంచెం మాడిఫికేషన్ అమ్మా. ఉమ్, దంపుడు బియ్యం కానీ ముడి బియ్యం కానీ ఉమ్. తీసుకొని ముడి బియ్యం సింగిల్ పాలిష్ రైస్ అంతేమ్మా తినొచ్చా? సరిపోతుందమ్మా. ఓకే. ఓకే. సో ప్రిఫరబుల్లీ అది ఉమ్, చాలా మంచిది అమ్మా. ఉమ్, సో ఆ బియ్యంతో అన్నం చేసేసుకొని ఉమ్, అప్పుడు కూడా ఈ కూరలు తర్వాత ఈ పప్పు ఇవన్నీ చేసుకోవచ్చు అమ్మా. ఉమ్. చేసుకొని మజ్జిగ ఇవన్నీ చేసుకొని బాగా తృప్తికరంగా తీసుకోవచ్చు. ఓకే. అప్పుడు కూడా ఏంటంటే రైస్ తక్కువ ఉండాలమ్మా, ప్రమాణము కర్రీస్ ఎక్కువ ఉండాలి. ఆ, ఆ రైస్ కర్రీస్ చేసుకుంటప్పుడు కూడా సాల్ట్ ఊరికే జస్ట్ టేస్ట్ కోసం వేసుకోవాల్సిందే కానీ కొంచెం తగ్గించుకోవాలి. అంతేమ్మా రోజువారీ తినే దాని మీద తగ్గించాలి. తగ్గించాలమ్మా. అది ఓకే. కూడా కొన్నాళ్ళకు అలవాటు. నిమ్మరసము తర్వాత ఈ పెప్పర్ వేస్తే ఉప్పు లేని దోషం కూడా పోతుందమ్మా. ఓకే. ఉదాహరణకు ముఖ్యంగా ఈ పప్పు ఇలాంటి కూరలు చేసేటప్పుడు ఈ మునగాకు ఇలాంటివి చేసేటప్పుడు అయితే గిన కొంచెం ఉప్పు లేని దోషం అసలు కూడా ఉండదమ్మా. ఏంటి సార్? మునగ ఉప్పు నీళ్ళ దోషమా? లే, ఉప్పు అమ్మా. ఆ, ఆ. ఇప్పుడు మనకు ఉప్పు లేనిది టేస్ట్ రాదు కదమ్మా. అవును. సో మునగాకు ఇలాంటి వాటితో వండినప్పుడు ఏమంటే ఉమ్, మనం ఉప్పు కలపోయినా ఆ టేస్ట్ వస్తుందమ్మా. ఉహుం, మనం నిమ్మరసము తర్వాత మిరియాల పొడి వేస్తాం కాబట్టి. ఉమ్. సో ఆ విధంగా రైస్ తగ్గించుకొని కూరలు ఎక్కువ కలుపుకొని తినేసేసి తినేయచ్చు. మధ్యాహ్నం పెరుగు కానీ మజ్జిగ కానీ తినేసేయచ్చు. అయిపోయింది. ఈవినింగ్ వచ్చేసామా. సో వీలైనంత వరకు అర్లీగా డిన్నర్ తీసుకోవాలి. తినడానికి ట్రై చేయాలి. డిన్నర్ కూడా ఎలా ఉంటుందమ్మా, ఈ డ్రై నట్స్ అమ్మా. అంటే ఇప్పుడు పుచ్చకాయ గింజలు, తర్వాత గుమ్మడి, దోస విత్తనాలు, తర్వాత ఇలాంటివన్నీ చిన్న సన్ఫ్లవర్, పొద్దుతిరుగుడు విత్తనాలు ఇవన్నీ ఒక హాఫ్ టీ స్పూన్ అలా తీసుకొని నానబెట్టేసుకోవాలా? ఒక 7-8 గంటలు నానబెట్టేదమ్మా. మధ్యాహ్నం నానబెట్టినా లేదా 10-11 10 o'clock కి. ఆ టైం నానబెట్టేసి ఈవినింగ్ అంతా బాగా నానిపోయింటాయమ్మా. అవిన్ను తర్వాత సీజనల్ ఫ్రూట్స్ కూడా మనకి ఏవి దొరుకుతాయి. ముఖ్యంగా మాత్రం యాపిల్, తర్వాత జామ. వీలైతే జామ దొరికిన రోజు జామ తీసుకోవచ్చు. యాపిల్ దొరికిన ఆపిల్ తీసుకోవచ్చు. అదేవిధంగా కమల, బత్తాయి ఇలాంటి పళ్ళు తీసుకొని తర్వాత ఒకటి మల్టీగ్రెయిన్ రోటీ పుల్కా. సో మల్టీ మిల్లెట్ కానీ మల్టీగ్రెయిన్ కానీ ఆ పుల్కా తయారు చేసుకొని అందులో కూడా దాదాపు ఒక 1/2 కిలో 1/2 కిలో ఆ వెజిటబుల్ కూరమ్మా. లీఫీ వెజిటబుల్ కానీ నాన్ లీఫీ వెజిటబుల్ కానీ కూర రెండు కలిపి కానీ అమ్మా. సో ఆకుకూరలతో చేసింది కానీ కూరగాయలతో చేసింది కానీ రెండు కలిపి కానీ ఇంచుమించు దాదాపు 1/2 కిలో నుంచి 1/2 కిలో కూర చేసుకోవాలమ్మా. అక్కడ కూడా బాగా గుర్తుపెట్టాల్సింది. సో సర్వసాధారణంగా మనం ఏం చేస్తామంటమ్మా, ఈ చపాతీలు రోటీలు తీసుకున్నప్పుడు కూర తక్కువ తీసుకుంటుంటాము. అన్నం కూడా అంతేమ్మా. సో అన్నం ఎక్కువ తీసుకుంటాం, కూర తక్కువ చేసుకుంటాం. ఇక్కడ రివర్స్ చేసుకోవాలమ్మా. సో ఈ కూరను చపాతీని నంచుకున్నట్లు చపాతీని కూరలాగా భావించేసేసి కూర తీసుకొని చపాతీ నంచుకొని తిన్నట్లు తినాలమ్మా. సో అలా తినేసేసి ఏదైనా సలాడ్స్ అవి తీసుకున్నా సరిపోతుందమ్మా. సో ఈ విధంగా ఈవినింగ్ డిన్నర్ పూర్తి చేసేయాలి. ఈ పద్ధతిలో రోజు 3 సార్లు ఆహారం తీసుకుంటూ క్షేమదాయకమైనటువంటి సింపుల్ రెమెడీ చెప్తానమ్మా. చాలా సింపుల్, చాలా చీపు, చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఎలాగంటే ఈ 3 పూట్ల ఆహారం తీసుకుంటే ముందమ్మా ఒక 10 నిమిషాలు లేదా 15 నిమిషాల ముందు 1 కప్పు గోరువెచ్చని నీళ్ళలో ఒక 5 ml నిమ్మకాయ రసం. నిమ్మకాయలు మన ఇంట్లో ప్రతి ఇంట్లో ఉండేటివి, ఎక్కడికైనా మనం తీసుకుపోవచ్చమ్మా, ఎక్కడికైనా వెళ్ళినా. సో నిమ్మకాయ రసం 1 స్పూను. అదేవిధంగా యాపిల్ సైడర్ వినేగర్ అని చెప్పేసి దొరుకుతుందమ్మా. ఈ మధ్య వరల్డ్ వైడ్ గా చాలా దానికి క్రేజ్ వచ్చింది. వెయిట్ లాస్ అయ్యేదానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అని చెప్పేసి యాపిల్ సైడర్ వినేగర్ అదొక 5 ml.
తేనె 5 ml మార్నింగ్, ఆఫ్టర్నూన్, నైట్ బిఫోర్ ఫుడ్ 10 minutes 15 minutes ముందు తీసుకోవాలి. 3 పూట్ల తీసుకోవాలా? ఈ విధంగా తీసుకోవడం వల్ల ఏమైందంటే బ్రహ్మాండమైన మార్పు వస్తుందమ్మా. మీరు ఏ ప్రశ్న అయితే నన్ను వేశారో, అంటే ఎక్సర్సైజ్ లేకుండా వెయిట్ తగ్గడానికి మార్గాలు ఏ విధంగా అయితే అడిగారో అదే పద్ధతిలో నేను చెప్పినటువంటి పద్ధతిలో ఫాలో కావడం వల్ల వితౌట్ ఎక్సర్సైజ్ గ్రాడ్యువల్ వెయిట్ లాస్ వచ్చేస్తారమ్మా. ఆరోగ్యకరమైనటువంటి వెయిట్ లాస్, అది కూడా అది అనారోగ్యకరమైనటువంటి వెయిట్ లాస్ కాదనమాట అది. ఓకే. సో చక్కగా 3 పూట్ల కడుపు నిండా తినేయచ్చు. ఈ డైట్ మాత్రమే, నో ఎక్సర్సైజ్. 80:20 అంటే మనం తినేదే ఆల్మోస్ట్ ఎక్కువగా ఉంటుంది మన వెయిట్ లాస్, వెయిట్ గెయిన్ కూడా. కాబట్టి చక్కగా అట్లీస్ట్ ఒక 5 రోజులు ప్లాన్ చేసుకోండి. ఇలాగ అట్లీస్ట్ ఒక 4 days అన్న ప్లాన్ చేసుకొని మిగతా రోజుల్లో మీకు ఏ క్రేవింగ్స్ వస్తే అవి తినేసి ఒక 2-3 నెలలు ట్రై చేస్తే మేబీ ఒక పాజిటివ్ రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఒక 1 month 10 days చేసి నాకు రిజల్ట్ రాలేదు అనుకోకుండా ఒక 2-3 months అట్లీస్ట్ 6 months మినిమంగా చేస్తే మీకు తప్పకుండా రిజల్ట్ అయితే వస్తుంది. అన్నీ న్యాచురల్ థింగ్స్ తింటున్నాము, క్వాంటిటీ అన్నం తగ్గించి కర్రీ ఎక్కువ తింటున్నాం కాబట్టి తప్పకుండా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ట్రై చేయండి, మీకు ఎలా అనిపించింది? ఆల్రెడీ ట్రై చేశారా? దానివల్ల ఏమైనా రిజల్ట్స్ వచ్చాయా? మీకు కూడా కామెంట్ చేయండి. మేము కూడా మీకోసం హెల్త్ అవేర్నెస్ కల్పించే వీడియోస్ చేస్తూనే ఉంటాము. థ్యాంక్ యూ సార్. నమస్తే. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.